ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 3 కోట్లతో దొరికిన కీలక నేత తీవ్ర టెన్షన్ లో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల వేళ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల స్క్వాడ్ నిర్వహించిన తనిఖీలో 3.6 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పట్టుబడింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడలో పలు దుకాణాలకు తరలిస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఎటువంటి అనుమతి లేకపోవడంతో గొల్లప్రోలు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద లాజిస్టిక్ పార్సల్ వాహనంలో విలువైన బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని పలు దుకాణాలకు తరలిస్తున్నట్లుగా దారులు తెలిపినప్పటికీ రవాణా సంబంధించిన పత్రాలు చూపించాలని అధికారులు కోరిన సమాచారం. రవాణాకు సంబంధించినటువంటి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ బంగారాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన బంగారాన్ని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయంలో తరలించారు. అనంతరం జీఎస్టీ అధికారులు నివేదిక మేరకు పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. శిక్షణ డిఎస్పీ అనగా ప్రమోద్, సిఐ శ్రీనివాసు, ఎస్ఐ శ్రీనివాసులతో పాటు ఇక పిఠాపురం తహసీల్దార్ కాళీ లక్ష్మి సమక్షంలో బంగారాన్ని లెక్కించారు. జీఎస్టీ అధికారులు ఆ బంగారాన్ని విలువ 3.6 కోట్లు ఉంటుందని చెప్పడంతో ఈ మేరకు సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అందించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం